డిజిటల్ మార్కెటింగ్ కోసం ఎవరికైనా అస్సలు మాకు దీని గురించి తెలియదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ డోంట్ నో అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అసల. మార్కెటింగ్ కోసం కూడా తెలియదు అని. ఐ హోప్ చాలా మటుకు ఉంటారు. మీలాంటి సో నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అడ్వాన్స్ వరకు ఈ యొక్క 15 డేస్ లోని మీకు చెప్పడం అనేది జరుగుతుంది. నిజానికి మనం చెప్పాలనుకుంటే మన యొక్క డైలీ లైఫ్ లో మీకు తెలియకుండా మీరు మార్కెటింగ్ చేస్తున్నారు. అది ఎలా అనేసి అందరికి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. మార్కెటింగ్ మాకు తెలియకుండానా అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూ తీసుకుందాం. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ యొక్క పర్సన్ తను హైర్ అవడం కోసం తన యొక్క స్కిల్స్ ని మార్కెటింగ్ చేసుకుంటారు. ఇట్స్ సెల్ఫ్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ అనేది చేసుకుంటారు. ఇలా మీ యొక్క నిజ జీవితంలో మీకు తెలియకుండా మీరే మార్కెటింగ్ లో అనే దాంట్లోకి మీరు ఇన్వాల్వ్ అనేది అవుతారు. జస్ట్ ఒక 15 డేస్ ఆఫ్ టైం, మీ యొక్క 15 డేస్ ఆఫ్ టైం మీరు కేటాయిస్తే ఒక 30 అవర్స్ లో మీకు బిగినింగ్ నుంచి అడ్వాన్స్ వరకు మీరు నేర్చుకుంటారు. మీరు ఏంటేం టాపిక్స్ అనేది ఈ యొక్క కోర్స్ లో తెలుసుకుంటారు అనేది జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఈ యొక్క టాపిక్స్ అనేది మీరు ప్రతి ఒక్క మాడ్యూల్ మీరు చాలా క్లియర్ గా ప్రొఫెషనల్ గా వెబ్సైట్ డిజైనింగ్ అనేది ఎలా చేయాలి అనేది కూడా క్లియర్ కట్ గా మీరు తెలుసుకుంటారు. My screen is visible, right? Respond in the chat box. ఈ యొక్క మాడ్యూల్స్ అన్ని మీరు ఈ యొక్క కోర్స్ లో మీరు కవర్ చేస్తారు. కంప్లీట్ గా మీకు అడ్వాన్స్ వరకు నేర్పించడం అనేది జరుగుతుంది. ఈమెయిల్ మార్కెటింగ్, SMS మార్కెటింగ్, FA2 మార్కెటింగ్, వీడియో మార్కెటింగ్, మనకి వీడియోస్ ఎడిటింగ్ కూడా చేస్తాం. అది ఎలా చేయాలి? ఫోటో ఎడిటింగ్, మీ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి రిజిస్టర్ అనేది ఎలా అవ్వాలి? ఇంటర్వ్యూ ప్రిపరేషన్, అండ్ ఫైనలీ ఫ్రీలాన్సర్ గైడ్ లైన్స్. అండ్ మా యొక్క గవర్నమెంట్ ద్వారా సర్టిఫికేట్ కాకుండా గూగుల్ ద్వారా కూడా సర్టిఫికేట్ అనేది ఎలా పొందాలని దానికోసం కూడా ఈ యొక్క క్లాస్ లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో వెయిట్ చేయకుండా లెట్ us స్టార్ట్ ది సెక్షన్. స్టార్టింగ్ డే కాబట్టి మీకు ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది మీకు నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మీకు ప్రాక్టికల్ గా మీరు మూవ్ అప్ అవుతారు. స్టార్టింగ్ లెట్ us డిస్కస్ అబౌట్ ది ఇంట్రొడక్షన్ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, అండ్ దెన్ మీన్ వెల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అండ్ దానికోసం మీరు క్లియర్ కట్ గా తెలుసుకుంటారు.
Srivani ma'am, shall I start the section? Yes, ma'am, you can continue. మా టెలిగ్రామ్ లింక్స్ ఇవన్నీ మీకు మ్యామ్ చూస్తారు. ఎండింగ్ ఆఫ్ ద క్లాస్ లోని మ్యామ్ మీకు ఇంటిమేట్ చేస్తారు. మనం ఈ యొక్క ఇంట్రొడక్షన్ క్లాస్ లో మనం అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ కి డిజిటల్ మార్కెటింగ్ కి డిఫరెన్స్ కూడా మనం తెలుసుకుంటాం. వై పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్లైన్, కీ కాన్సెప్ట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి ఉంటాయి, అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలా మనకి ఇన్వాల్వ్ అయ్యింది, డిజిటల్ మార్కెటింగ్ ఎవరు యూజ్ చేస్తారు, ఈ యొక్క ప్రతి ఒక్క పాయింట్ నేను మీకు ఎందుకు చెప్తానంటే, ఇఫ్ యూ అటెండ్ ది ఇంటర్వ్యూ, మీ యొక్క ఇంటర్వ్యూలోని మీకు అడిగే క్వశ్చన్స్ మీకు ఇంట్రొడక్షన్ పార్ట్ లో మీకు కవర్ అవుతాయి. అందుకని ప్రతి ఒక్క పాయింట్ ని మిస్ చేయకంటే ప్రతి ఒక్కటి నేను మీకు ఇంట్రొడక్షన్ పార్ట్ లో కవర్ చేస్తాను. అండ్ దెన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ కి డిజిటల్ మీడియాకి డిఫరెన్స్ అసలు ఏంటి ఉంటుంది, ఇన్బౌండ్ కి అవుట్ బౌండ్ మార్కెటింగ్ కి డిఫరెన్స్, ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది, సర్చ్ ఇంజిన్, టైప్స్ ఆఫ్ సర్చ్ ఇంజిన్, సర్చ్ ఇంజిన్స్ మనకి ఎలా వర్క్ అవుతాయి, ఇలాంటివి అన్నిటి కోసం మనం ఈ యొక్క ఇంట్రొడక్షన్ పార్ట్ లో తెలుసుకుంటాం. మనం కెరియర్ స్కోప్ కూడా తెలుసుకుంటాం. బికాస్ మీకు ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ పై అసలు మనకి శాలరీస్ అసలు ఎలా ఉంటాయి, జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి అన్న దానికోసం మీరు తెలుసుకోవాలి. అందుకోసం నేను దీంట్లోని ఒక కెరియర్ కోసం కూడా చెప్పడం అనేది జరుగుతుంది. శ్రీవాణి మ్యామ్, నా వాయిస్ బాగానే వినిపిస్తుందా, నాకు రెస్పాండ్ అవ్వండి. వాయిస్ బాగానే వస్తున్నది. ఎస్ మ్యామ్, వాయిస్ బాగానే వస్తున్నది. స్టూడెంట్స్ మీకు ఎవరికైతే వాయిస్ సరిగా లేదో ఒకసారి మీ ఆడియో సిస్టమ్ ఒకసారి మీరు మళ్ళీ క్లోజ్ చేసేదంటే మళ్ళీ ఆన్ చేయండి. వాయిస్ అయితే క్లియర్ గా ఉంది, మీ సైడ్ సిగ్నల్ అది ఉండకపోవచ్చేమో. అండ్ ఈ టెలిగ్రామ్ వాట్సాప్ లింక్స్ అనేది మేము క్లాస్ ఎండింగ్ లో షేర్ చేస్తామండి. అండ్ యువర్ అటెండెన్స్ ఫామ్ కూడా ఉంటుంది ప్రతిరోజు, అది క్లాస్ ఎండింగ్ లో షేర్ చేస్తాము. పదే పదే అదే చాట్ బాక్స్ లో పెట్టొద్దు, ఓకే? క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి దయచేసి. ఎస్ మ్యామ్, యూ కెన్ కంటిన్యూ మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మా ఇంట్రొడక్షన్ పార్ట్ అందరూ చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే మనకి ఇంటర్వ్యూలోని అడిగే క్వశ్చన్స్ నే నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను స్టార్టింగ్ డేనే. మనకి ఇంట్రొడక్షన్ అంతా మనకి థియరీ పార్ట్ గా మనకి అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ అనేవి, దానికి సంబంధించి ప్రతి ఒక్కటి నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను ఈ యొక్క స్టార్టింగ్ డే లోనే. సో ప్లీజ్ అందరూ చాలా చాలా కాన్సన్ట్రేట్ గా వినండి. స్టార్టింగ్ మనకి అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, మన ఏదైనా సరే మనకు ప్రొడక్ట్స్ అయినా సర్వీస్ అయినా సరే మనం ప్రమోట్ చేయడానికి, సేల్స్ చేయడానికి మనం మార్కెటింగ్ అనేది మనం చేస్తాం, రైట్? ఈ యొక్క మార్కెటింగ్ చేసే టైంలోని నాట్ ఆల్ ది పీపుల్, కొంతమంది మనకి మ్యానిపులేటింగ్ అనేది చేస్తారు. మ్యానిపులేటింగ్, వాట్స్ మీన్ మ్యానిపులేటింగ్? లైక్ మనకి ఒక డ్రెస్సెస్ ఏదైనా తీసుకోండి, ఏదైనా డ్రెస్సెస్ తీసుకుంటే ఇది కాటన్ ఏనమ్మా, ఇది వాషబుల్ క్లాత్ అనేసి అలా చెప్తూ మనకి ఆ యొక్క ప్రొడక్ట్ అనేది కొనేలాగా చేయడం, మ్యానిపులేట్ చేసి మనకి అది సేల్ చేసేస్తారు. అలానే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, బ్యాగ్స్ తీసుకోండి, లెదర్ బ్యాగ్స్ అనేసి మనం చెప్పడం. ఇంకా ఫుడ్స్ విషయంలో తీసుకుంటే మనకి హనీకి అయితే ప్యూర్ హనీ అనే స్టెప్స్ అయినా మనకి సేల్ చేయడం, ఇలా మ్యానిపులేటింగ్ అనేది జరుగుతుంది. ఇది మార్కెటింగ్ కోసం. నౌ లెట్ us move to the next slide.
మన యొక్క మార్కెటింగ్ లోని నెంబర్ ఆఫ్ టైప్స్ చూడండి, ఇక్కడ మీకు చాలా టైప్స్ మీకు కనిపిస్తున్నాయి. లైక్ ఆన్లైన్ మార్కెటింగ్. ఈ యొక్క ఆన్లైన్ మార్కెటింగ్ మీకు ఎలా యూజ్ అవుతుందంటే, మీ యొక్క ప్రొడక్ట్స్ ఏవైనా అందరికి తెలియడానికి మీరు సోషల్ మీడియా ద్వారా, ఇంకా డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మీరు అడ్వర్టైజ్మెంట్స్ అనేది చేస్తారు త్రూ ఆన్లైన్. అలానే పబ్లిక్ రిలేషన్స్. మనం మొబైల్ ఫోన్స్ కొనడానికైనా దేనికైనా ఎక్కడికైనా మనం వెళ్తూ ఉంటాం, రైట్? అక్కడ మనకి స్క్రాచ్ కార్డ్స్ అనేది ఇస్తూ ఉంటారు, లేదంటే లక్కీ డ్రా తీయడం, రివార్డ్స్ ఇవ్వడం. ఇలా చేస్తూ ఆ యొక్క కంపెనీ కస్టమర్స్ తోటి రిలేషన్షిప్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటారు. పబ్లిక్ రిలేషన్ అనేది. now coming to know about advertising. మనకి అడ్వర్టైజింగ్ అనేది మనకి న్యూస్ పేపర్స్ ద్వారా, లేదంటే మన యొక్క యూట్యూబ్ లో కూడా మనకి యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. యూట్యూబ్స్ అందరు చూస్తారు కదా, యూట్యూబ్. ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్ చూస్తారు. మీరు యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు మీకు స్టార్టింగ్ లో యాడ్స్ డిస్ప్లే అవుతాయి, రైట్? మనకి ఇలా కూడా మనం అడ్వర్టైజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. డిస్ప్లే యాడ్స్ కానీ, బ్యానర్ యాడ్స్ కానీ, ఇలా మనం నెంబర్ ఆఫ్ వేస్ లో మనం అడ్వర్టైజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ దెన్ రీసెర్చ్. ఈ రీసెర్చ్ అనేది మీకు ఎక్కడ వస్తుందంటే, మీరు ఏదైనా ప్రొడక్ట్ అనేది వాడిన తర్వాత అక్కడ మీకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి అనేసి. ఫీడ్బ్యాక్ మనకి స్విగ్గీ వాడు కూడా అడుగుతాడు ఫీడ్బ్యాక్. సో దట్ ఆ ఫీడ్బ్యాక్ బట్టి వాళ్ళు ఏమైనా డ్రాబ్యాక్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసుకుంటారు. సో రీసెర్చ్ అనేది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అండ్ దెన్ డైరెక్ట్ మార్కెటింగ్. ఈ యొక్క డైరెక్ట్ మార్కెటింగ్ లో మీకు ఫ్లైయర్స్ కానీ, కేటలాగ్స్, ఇవన్నీ మనకి డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జాంపుల్స్ గా వస్తాయి. అండ్ దెన్ స్ట్రాటజీ. ఈ యొక్క స్ట్రాటజీలో కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి. మీకు ఇంటర్వ్యూలో కూడా అడిగేటప్పుడు స్ట్రాటజీకి సంబంధించి మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి త్రూ స్టెప్స్. మనకి అదేంటని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రాటజీ. స్ట్రాటజీలో మనకి స్టెప్స్ అనేది మనకి ఉంటాయమ్మా. లైక్ మనకి ఒక 8 స్టెప్స్ అలా వస్తాయి. ఈ యొక్క స్టెప్స్ అని ఫాలో అవుతూ రావాలి. ఫస్ట్లీ మనం మన యొక్క మార్కెట్ గోల్స్ అనేది మనం పెట్టుకోవాలి. అండ్ దెన్ we have to conduct market audit. And also market research. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ టెస్ట్. మీకు ఇంటర్వ్యూలు అడిగేటప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది. ఒకసారి రాసుకోండి అన్ని దగ్గర.
మీకు ఇంటర్వ్యూలో స్ట్రాటజీ యొక్క స్టెప్స్ అని అడిగేటప్పుడు మీరు ఈ ఫాలోయింగ్ స్టెప్స్ అనేది మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకోవాలి. ఇది మీకు బిజినెస్ కనే కాదు, ఈవెన్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేద్దాం అనుకున్న ఫస్ట్లీ మీరు ఈ యొక్క స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. దేనికైనా సరే ఒక స్ట్రాటజీ అనేది మస్ట్ అండ్ షుడ్. ఫస్ట్లీ మీ యొక్క గోల్, అండ్ దెన్ మార్కెట్ లో అసలు మన యొక్క కస్టమర్స్ ఏది అసలు ఇంపార్టెంట్ అనేది ఒకసారి మీరు ఆడిట్ చేసుకొని అండ్ దెన్ రీసెర్చ్ చేసుకోవాలి. ఆ రీసెర్చ్ చేసిన వచ్చే ఫీడ్బ్యాక్ మనం అనలైజ్ చేసుకొని ఆడియన్స్ ఇంతమంది మనకి టార్గెట్ పెట్టుకొని మనం ఇంత బడ్జెట్ అవుతుంది మనకి యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ అనే కదా బిజినెస్ అని కదా, దేనికైనా సరే మన బడ్జెట్ ని మొత్తం మన యొక్క టార్గెట్ ఈ మొత్తం మనం గోల్స్ ఇవన్నీ అనలైజ్ చేసుకుంటేనే మన దాని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. ఒకసారి ఇదంతా నోట్ చేసుకోండి. ఇఫ్ నాట్ టేక్ ఏ స్క్రీన్ షాట్. మీరు ఈవెన్ మీరు యూట్యూబ్ ఛానల్ కూడా మనకి ఇంటర్వ్యూస్ అనేది ఉంటాయి. మన యూట్యూబ్ మార్కెటింగ్ చేసేదానికి కూడా దేనికైనా మీకు స్ట్రాటజీ అనేది స్టెప్స్ ఇవే వస్తాయి. నేను చాట్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తున్నాను ఈ యొక్క స్టెప్స్ అన్ని. విజిబుల్ అయిందా? నేను చాట్ బాక్స్ లో కూడా ప్లేస్ చేశాను ఈ యొక్క 8 స్టెప్స్. జస్ట్ దానికి లాంగ్ ప్రెస్ ఇస్తే అది కాపీ అవుతుంది. ఆ ఒక పెట్టిన మెసేజ్ నేను పెట్టింది అంత చాట్ లోది. జస్ట్ లాంగ్ అది కాపీ చేసుకొని వాట్సాప్ లో ఎక్కడైనా సరే దాన్ని పేస్ట్ పెట్టుకోండి, మీ దగ్గర సేవ్ చేసుకోండి. బికాస్ వన్స్ క్లాస్ అయిపోతే దాన్ని క్లోజ్ చేస్తాం కదా. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అట్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్ లో మీకు ఇస్తారు. అండ్ దెన్ ఇక్కడ మీరు చూస్తే బ్రాండింగ్ అండి. మనకి ఏదైనా ప్రోడక్ట్ అయినా దేని నుంచి మనం ఎలా గుర్తిస్తాం? వాటి యొక్క లోగో అవని వచ్చి సింబల్ అని కూడా మనం అంటాం. ఆ యొక్క దాన్ని చూస్తూ మనం ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోకియా తీసుకోండి. ఆ నోకియా మ్యూజిక్ మనకి ఎక్కడ వచ్చినా సరే, ఎక్కడ మనకి వినబడినా మనం టక్కున చెప్పేస్తాం అది నోకియా ఫోన్ అనేసి, మ్యూజిక్ అనేసి కదా. బికాస్ అది నోకియాకి రిలేటెడ్, అది దానికే సంబంధించింది. అలా ఆ యొక్క ప్రొడక్ట్ సంబంధించి లోగోస్, మ్యూజిక్స్ అవి మనం కస్టమర్స్ వరకు తీసుకుని వెళ్ళాలి. అండ్ దెన్ డిజిటల్ మార్కెట్. మన యొక్క డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకి ఒక ఇన్స్టిట్యూట్స్ మనకి చాలా మటుకు మనకి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ట్రైనింగ్ సెంటర్లు అంటారు కదా. వాళ్ళు కూడా మనకి వెబ్సైట్స్ ద్వారా వాళ్ళు
ఎక్కువగా వాళ్ళకి ట్రాఫిక్ అనేది డ్రైవ్ చేసుకోవచ్చు, మోర్ ట్రాఫిక్ ని. అసలు ఈ వెబ్సైట్స్ అంటే ఏంటి? అసలు మన దాంట్లో చాలా మటుకు కోడింగ్ రాని వాళ్ళు ఉన్నారు, రైట్? మన బిఎస్సి బ్యాక్గ్రౌండ్ అంటే ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఈ కోడింగ్ రాని వాళ్ళకి కూడా ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలని మటుకు ఉంటది. వీళ్ళందరూ చాలా బాగా బిల్డ్ చేస్తున్నారు, మనం కూడా అలా బిల్డ్ చేయాలి, కానీ నాకు కోడింగ్ రాదే అనేసి ఫీల్ అవుతారు. అసలు అలాంటివి థాట్స్ కూడా లేకుండా సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా మీరు వితౌట్ కోడింగ్ తో ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేయాలనే దానికోసం నేను ట్రైన్ చేస్తాను. మన యొక్క డిజిటల్ మార్కెటింగ్ అనగానే మనకి ఎక్కువగా వినబడే పేర్లు మనకి ఏంటంటే వస్తాయి, వీడియో అడ్వర్టైజ్మెంట్స్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, అలానే డిస్ప్లే యాడ్స్, బల్క్ ఎస్ఎంఎస్ఎస్, ఈమెయిల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ అనేది మీరు అసలు ఎలా ప్లేస్ చేయాలి, ఈవెన్ మీకు కాకపోయిన మీ యొక్క ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటాయి మీకు బిజినెస్ అనేవి, వాళ్ళందరికీ అసలు ఎలా చేస్తున్నారు అనేది మీకు కొంచెం వీళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు బిజినెస్, నేను మటుకు అసలు చేయలేకపోతున్నాను, ఆ క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. ఆ క్వశ్చన్ మార్క్ రాకుండా ఈ యొక్క 15 days లో మీకు మొత్తం అంతా క్లియర్ కట్ అనేది వస్తుంది. ఏదైనా బిజినెస్ ఉన్నా దేనికి అసలు రిజిస్ట్రేషన్ అనేది ఉంటది, మీకు తెలుసు కదా, ఎవరికైనా ఐడియా ఉందో రిజిస్ట్రేషన్ అనేది ఉంటది బిజినెస్ కి. సేల్స్ సర్టిఫికేట్ అనేది రావడం, మనకి జిఎస్టి అనేది ఎక్కువగా పడకుండా చూసుకోవడం, మనకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ఒక మనీ అనేది బ్లాక్ మనీ కాకుండా ఇట్స్ మనకి లీగల్ గా వచ్చిన అమౌంట్ అనేసి ప్రూవ్ చేసుకోవడానికి దానికి సర్టిఫికేట్స్ అనేది ఉంటాయి, రైట్? ఎవరైనా విన్నారమ్మా? ఆ యొక్క సర్టిఫికేట్స్ మన అసలు ఎలా రిజిస్టర్ అవ్వాలి, దానికి మనం ఎలా తీసుకోవాలి అన్న దానికోసం కూడా మనం డిస్కస్ చేస్తాం. నేను చెప్తానండి, మధుసాయి గారు, ఐ విల్ టీచ్ యూ ఎలా తీసుకోవాలి అనేది. మీ యొక్క బిజినెస్ బట్టి ఉంటాయి మీకు ఎలాంటివి అనేది తీసుకోవాలనేది. నో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. అసలు పీపుల్ అనే వాళ్ళు ఆన్లైన్ కి ఎందుకు వెళ్తారు, ఆఫ్లైన్ కి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే మనకి ఆన్లైన్ లో మనకి ప్రైజెస్ ఎక్కువ వస్తాయి, డిస్కౌంట్స్, లో ప్రైజెస్, షాపింగ్ కన్వీనియన్స్. మనకి ఆఫ్లైన్ లో షాపింగ్ చేస్తే మనకి మనం ఎంచిన డ్రెస్ కంటే పక్క వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇదంతా ఎక్కువ డిస్టర్బెన్సే ఉంటది, వీళ్ళు అందరూ చూడడం. ఇక్కడ మనకి అదేంటి ఉంటుంది, మనకి షాపింగ్ ప్రైవసీ ఉంటది. యూ క్యాన్ మీరు ఏ టైంలో అసలు షాపింగ్ చేసుకోవచ్చు. ఇలా మనకి నెంబర్ ఆఫ్ మనకి అడ్వాంటేజెస్ అనేది ఉంటాయి మనకి ఈ యొక్క ఆన్లైన్ లోనే. సో మనకి ఆన్లైన్ లో మీరు ఏదైనా సరే ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నా మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. లైక్ మీరు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ పెట్టుకొని and now coming to the next one. Tangible, intangible. టాంజిబుల్, ఇంటాంజిబుల్. ఇది మనం ఫిజిక్స్ లో వింటామండి, మనకి 10th లోనే వస్తుంది. టాంజిబుల్, ఇంటాంజిబుల్. మనం ఏదైతే ఫిజికల్ గా టచ్ చేయగలుగుతున్నామో వాటిని టాంజిబుల్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అకౌంట్స్ లో కూడా ఉంటాయి. యువర్ రైట్ భానుప్రకాష్, మనం టచ్ చేయగలుగుతాం, వాటిని మనం టాంజిబుల్ అనేసి అంటాం. టచ్ చేయలేనివి ఇంటాంజిబుల్. అంటే కాపీ రైట్స్ కానీ, పేటెంట్ రైట్స్,
ఇలాంటివన్నీ మనకి గుడ్ విల్, ఇన్సూరెన్స్ పాలసీస్, ఇలాంటివన్నీ మనకి మనం టచ్ చేయలేం, కానీ మనకు తెలుసు అవి ఉంటాయి అనేసి. ఇవన్నీ మనకి ఇంటాంజిబుల్ కి వస్తాయి. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. And now coming to know about key aspects. మన యొక్క డిజిటల్ మార్కెటింగ్ లోని ముఖ్యమైన మాడ్యూల్స్, కీ ఆస్పెక్ట్స్, ముఖ్యమైన మాడ్యూల్స్ SEO, SMM, SEM. మన యొక్క డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ సాయిరామ్ గారైనా, ఇఫ్ నాట్ రాఘవేంద్ర గారైనా, ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కి మీరు ఎవరికైనా చెప్పారనుకోండి డిజిటల్ మార్కెటింగ్ అని నేను నేర్చుకున్నాను అనేసి, ది మెయిన్ టాపిక్స్ ఇవి మీరు నేర్చుకున్నారు అంటే మీరు చెప్పొచ్చు డిజిటల్ మార్కెటింగ్ నాకు వచ్చు అనేసి. ది బ్యాక్ బోన్స్ కింద అనేది మీరు హార్ట్ కిందనే అనుకోవచ్చు ఒక డిజిటల్ మార్కెటింగ్. మెయిన్ టాపిక్స్ ఇవి SEO, SEM, SMM. మన యొక్క డిజిటల్ మార్కెటింగ్ లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. కంటెంట్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వైరల్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇవన్నిటిలోని అన్ని నేర్చుకోవాలమ్మా డిజిటల్ మార్కెటింగ్ జాబ్ రావాలి అంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సాయిరామ్, సాయిరామ్ గారు, హీ హ్యావ్ జస్ట్ ల్యాండ్ అబౌట్ SEO, అదొకే నేర్చుకున్నారు. డిజిటల్ మార్కెటింగ్ లో ఇన్ని టైప్స్ ఆఫ్ ఉన్నా సరే తను అదొకే నేర్చుకున్నారు. జస్ట్ SEO లోనే మేనేజర్ గా దాంట్లో మీరు వెళ్ళొచ్చు. ఇవన్నీ మోడల్స్ నేర్చుకోండి, ఒక్క మాడ్యూల్ కంప్లీట్ గా నేర్చుకోండి, దాంట్లోనే మీరు మీ యొక్క కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మొత్తం అంతా నేర్చుకోగలరు. మిగతా అన్నిటి మీద జస్ట్ ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని మీకు ఏదైతే మాడ్యూల్ కరెక్ట్ గా చాలా బాగుంది అనుకుంటే జస్ట్ దాన్ని పిక్ చేసుకోండి. అండ్ దెన్ మన యొక్క డిజిటల్ మార్కెటింగ్ మనం యూజ్ చేయడం వల్ల మనకు అసలు ఏంటి బెనిఫిట్స్ వస్తాయి. బెనిఫిట్స్ ఉంటేనే కదా మనం దేనికైనా చేయాలి. లార్జ్ ఆడియన్స్ కి మనకి రీచ్ అవుతుంది. అలానే మనం ఎవరైతే ఆడియన్స్ అది చూడాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్స్ చూడాలి, అది ఈ యొక్క ఏజ్ ఉన్న వాళ్ళే చూడాలి, అది మనం సెట్ చేసుకోవచ్చు. ఫిమేల్స్ చూడాలా, మేల్స్ చూడాలా, అసలు ఎవరికి ఆ యొక్క యాడ్ అనేది అనేసి మన యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది మనం ఇచ్చేటప్పుడు డిజిటల్ గాన మనం అది సెట్ చేసుకోవచ్చు, ఓన్లీ ఫర్ దీస్ అనేసి. సో దాని వల్ల కరెక్ట్ గా రైట్ సైడ్ కి, రైట్ ఆడియన్స్ కి అది రీచ్ అవుతుంది. అలానే మనకి కాస్ట్ కూడా మరీ అంత ఎక్కువగా ఉండదు. మనకి ఎంత వరకు అయితే కాస్ట్ మనం పెట్టుకోగలమో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 పెడతాను, 500 పెట్టుకోండి. మీ యొక్క ఎంతైతే మీకు కావాలనుకుంటున్నారు, నాకు ఇన్ని డేస్ కావాలి, ఇంతమంది చూడాలి, జస్ట్ కీప్ 1000. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ 10 మెంబర్స్ అనుకోండి 100 రూపీస్. జస్ట్ ఒకసారి ఎవరైనా ఆడియన్స్ దాన్ని క్లిక్ చేస్తే దానికి మీకు ఒక 10 రూపీస్ అనేది డిడక్ట్ అవుతుంది. అలా మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చు. మీకు ఫర్దర్ గా ప్రాక్టికల్ సెక్షన్ లోకి వెళ్తాం కదా, అప్పుడు ఇది ఎలా ఆడియన్స్ సెర్చ్ చేసుకోవాలి అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు అనేది నేను మీకు క్లియర్ గా ప్రాక్టికల్ గా రియల్ టైం అనాలిసిస్ కూడా చేస్తాను.
త్రూ రియల్ టైమ్ అనాలిసిస్ గా నేను మీకు క్లియర్ కట్ గా మటుకు తెలియజేయడం అనేది జరుగుతుంది. నా వాయిస్ మీకు వినిపిస్తుంది కదా, ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ ఇన్ ది చాట్ బాక్స్. వాయిస్ ఆడిబుల్ గా ఉందా శ్రీవాణి మ్యామ్? Yes, ma'am, audible. One of the person have sent me direct message, ma'am, no audio అనేసి అందుకని. ఓకే, 11th స్లైడ్ మళ్ళీ నేను ఒకసారి నేను చూపిస్తున్నాను, చూడండి. 11th స్లైడ్. స్క్రీన్ షాట్ తీసారా 11th స్లైడ్ ది? స్క్రీన్ షాట్ తీస్తే నేను నెక్స్ట్ మూవ్ అవుతాను. ఓకే, ఒక పని చేస్తాను. ఈ యొక్క క్లాస్ అయ్యాక మీకు గ్రూప్ అనేది క్రియేట్ చేస్తారు కదా, ఇదంతా నేను పీడిఎఫ్ రూపంలో మీకు గ్రూప్ లో డంప్ చేస్తాను. మ్యామ్ కి ఇచ్చేస్తాను, మ్యామ్ కి పెట్టమని చెప్తాను. ఈజ్ ఇట్ ఓకే? అండ్ దెన్ మార్కెటింగ్ మనకు అసలు ఎలా మనకు స్టార్ట్ అయ్యింది, ఎలా మనకు అసలు ఎవల్యూషన్ అనేది వచ్చింది. స్టార్టింగ్ లోని క్యాటలాగ్స్ అనేది ఇచ్చేవాళ్ళు. క్యాటలాగ్స్ నేను కింద కూడా ఒక చిన్న ఇమేజ్ అనేది నేను ప్లేస్ చేశాను, చూడండి. క్యాటలాగ్స్. దాని తర్వాత ప్రింట్ యాడ్స్, మనకి పాంప్లెట్స్ అనేసి ఉంటాయి కదా, ఇలా ప్రింట్ యాడ్స్ అనేది. అండ్ దెన్ ఇంకా కొంచెం ముందుకి ఇంకా అడ్వాన్స్ గా ఏం చేశారు, టీవీలోని రేడియోలోని అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ దెన్ టెలిసేల్స్. తర్వాత స్టాటిక్ వెబ్సైట్స్. ఇక్కడ మనకి వెబ్సైట్స్ లోని 2 రకాలు ఉంటాయండి, స్టాటిక్, డైనమిక్. స్టాటిక్ అంటే జస్ట్ మనం ఒకసారి బిల్డప్ చేసేసి క్రియేట్ చేసే వెబ్సైట్ ని జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్. ఇంకా దాంట్లో మార్పులు చేర్పులు ఏంటి ఉండవు, జస్ట్ కాన్స్టెంట్ గా ఉండిపోతుంది. అదే డైనమిక్ వెబ్సైట్ అయితే మీకు చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి. చేంజెస్ అంటే ఏంటంటే మీకు ఏదైనా కొత్తగా ఏదైనా కాంట్రాక్ట్స్ ఏదైనా వచ్చినా మీ యొక్క బిజినెస్ కి, కాంట్రాక్ట్ అనేది ఎంఓయూ తీసుకుంటే ఒక పిక్ ఏదైనా తీసుకుని దాన్ని ఒక అప్లోడ్ చేసుకోవడం, ఇఫ్ నాట్ ఏదైనా కొత్త ఆఫర్స్ ఏదైనా పెడితే దాన్ని అప్లోడ్ చేసుకోవడం, ఇలా డైనమిక్ గా చేంజెస్ అనేది చేస్తూ వస్తారు. వాటిని మనం డైనమిక్ వెబ్సైట్స్ అనేసి అంటాం. వెబ్సైట్స్ మనకి 2 టైప్స్, స్టాటిక్, డైనమిక్. అండ్ దెన్ ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఇన్బౌండ్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్, వీడియో మార్కెటింగ్, వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఒక్కొక్కళ్ళ ద్వారా అందరికి చేరడం. అలానే కంటెంట్ మార్కెటింగ్. ఈ యొక్క కంటెంట్ మార్కెటింగ్ అనేది మీకు కంటెంట్ అనేది రాయడం మీకు వస్తే యూ కెన్ గెయిన్ ది మోర్ శాలరీ అండి. ఈ కంటెంట్ మార్కెటింగ్, కాపీ రైట్ మార్కెటింగ్ అనేది నేను మీకు రేపు చెప్తాను. అదే నిజంగా దీంట్లోని మీకు కంటెంట్ అనేది క్లారిటీగా రాయడం మటుకు వస్తే మటుకు చాలా బాగా మీకు కెరీర్ అనేది బాగుంటుంది కంటెంట్ మార్కెటింగ్ లో. వితౌట్ ఎనీ అసలు కోడింగ్ లేదు, ఏంటి లేదు, జస్ట్ మీకు రాయడం అనేది మీకు తెలిస్తే సరిపోతుంది. Who is using digital marketing?
ఎవరైతే మనకి వాళ్ళ యొక్క బిజినెస్ ని ఆన్లైన్ ద్వారా త్రూఅవుట్ గ్లోబల్ గా రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. And then let us discuss about important terms in DM. DM అంటే డిజిటల్ మార్కెటింగ్. జస్ట్ షార్ట్ కట్ లో మనం DM అనేసి అంటాం. ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. The first one, marketing, sales, branding, promoting. ఈ 5 మనకి ఇంపార్టెంట్ టర్మ్స్. ఇఫ్ ఎనీవన్ మీకు ఇంటర్వ్యూర్ ఎవరైనా సరే మీకు ఇంపార్టెంట్ టర్మ్స్ అనేది ఏంటి అని అంటే యూ హ్యావ్ టు టెల్ దిస్. ఈ యొక్క 5 పాయింట్స్ మీరు చెప్పాలి. మార్కెటింగ్, సేల్స్, బ్రాండింగ్, అడ్వర్టైజింగ్, ప్రమోటింగ్. మనకి ప్రమోటింగ్ అనేది మీరు ఏదైనా ఫ్రీ ప్రొడక్ట్స్ కానీ డిస్కౌంట్స్ కానీ ఇస్తూ మీరు ప్రమోటింగ్ అనేది చేస్తారు. మనకి ఎక్కువగా ఇది ఫెస్టివల్స్ టైం అప్పుడు వస్తాయి. Can anyone say? Can anyone say? నా స్క్రీన్ విజిబుల్ లోనే ఉంది కదా? Yes, you're right. You're right. Philip Kotler. Just remember this name. మీకు ఎగ్జామ్ లో కూడా ఇస్తాను ఇది. బికాస్ ఇలాంటి మీరు ఇంటర్వ్యూకి బేస్ అయిన క్వశ్చన్స్ మీరు క్లియర్ కట్ గా మీరు బ్రెయిన్ లో అది నోట్ చేసుకోండి. ఫిలిప్ కొట్లర్. ఎస్. అండ్ దెన్ మనకి ఈ యొక్క టర్మ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకి ఒక ఇండియాలోని 1990s లో మనకి ఇది ఇంట్రడ్యూస్ అనేది చేశారు. 1990s లో డిజిటల్ మార్కెటింగ్ అనే టర్మ్ మనకి ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వెబ్ 1.0 వెబ్ 1.0 ప్లాట్ఫామ్ అనేది మనకు ఉండేది. వెబ్ 1.0 ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే యాడ్స్ అనేది మనకు జస్ట్ చూడడం వరకే, వాటిని మనం షేర్ చేస్తా అన్న దానికి పర్మిషన్ అనేది ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే జస్ట్ యూజర్స్ అనేవాడు చూడడం వరకే గానీ అది ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అవ్వదు ఈ యొక్క ప్లాట్ఫామ్ లో. వెబ్ 1.0 ప్లాట్ఫామ్ అనేది స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ అనేది అయ్యింది.
మా ప్లీజ్ రిమెంబర్ నేను ప్రతి ఒక్క పాయింట్ నేను అక్కడే నేను ప్రెస్ చేసి మరీ చెప్తున్నాను వెబ్ 1.0 బికాస్ మీకు అది ఇంటర్వ్యూస్ లో మీకు అది అడుగుతారు మీన్ వెల్ నేను ఎగ్జామ్స్ లో కూడా నేను ఇది ఇస్తాను బికాస్ మీకు ఎంతవరకు క్లాస్ వింటారో నాకు తెలుసుకోవాలి కదా. నోట్ చేసుకున్నారు కదా, నేను నెక్స్ట్ మూవ్ అవుతున్నాను. Please respond in the chat box. Yeah. దాని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ట్రెడిషనల్ మార్కెటింగ్ కి డిజిటల్ మార్కెటింగ్ కి డిఫరెన్స్ అసలు ఏంటుంది, దానివల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటుంటే దీనివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటుంటే అని తెలుసుకుంటాం. శ్రీవాణి మ్యామ్. యా మ్యామ్. మ్యామ్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవ్వండి మ్యామ్. లెట్ us టేక్ ఏ బ్రేక్ ఫర్ 10 minutes. ఈలోగా వీళ్ళు కూడా గ్రూప్ లో జాయిన్ అవుతారు. యా షూర్. మా విత్ ఇన్ 10 minutes లో క్లాస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది మీకు లింక్ అనేది ఇస్తారు, ఎవ్రీడే దాన్ని ఫిల్ చేయండి. అది మీకు అటెండెన్స్ కూడా కవర్ చేస్తారు. అందులోనే ఎవరైతే ఫిల్ చేస్తారో అటెండెన్స్ ఫామ్ కింద కూడా కన్సిడర్ అవుతుంది. ఫాస్ట్ గా అందరూ అది ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ అనేది ఇచ్చారు చూడండి, ఫిల్ చేసాక నాకు రెస్పాండ్ అవుతే క్లాస్ అనేది మళ్ళీ కంటిన్యూ చేద్దాం.
మా గ్రూప్ లో అందరు జాయిన్ అయ్యారు కదా? ది లైట్ అండి, ఛానల్ నేమ్ ది లైట్, యూట్యూబ్ ఛానల్ నేమ్. వన్ ఆఫ్ ది పర్సన్ ఆస్క్ మీ, రాజేష్ గారు, ది లైట్ అని చెప్పి మీకు టైప్ చేస్తే ఛానల్ నేమ్ వస్తుంది. అటెండెన్స్ ఫామ్ కూడా అందరూ ఫిల్ చేశారు కదా? క్లాస్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మా టెలిగ్రామ్ గ్రూప్ లేదు, వాట్సాప్ గ్రూప్ నే ఇస్తున్నారు. టెలిగ్రామ్ గ్రూప్ అనేది లేదండి, వాట్సాప్ గ్రూప్. అటెండెన్స్ ఫామ్ అందరూ ఫిల్ చేసేస్తే మళ్ళీ ఇంకా క్లాస్ అనేది కంటిన్యూ చేసేద్దాం. ఎవ్రీడే మీరు అది ఫిల్ చేయడం మటుకు మర్చిపోవద్దు మీరు. అండ్ దెన్ క్లాస్ కి వచ్చిన వాళ్ళే అటెండెన్స్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోండి. క్లాస్ కి రాకపోయినా ఫిల్ చేస్తే మట్టి ఇక్కడ మాకు నోట్ అనేది అవుతుంది, మేము జస్ట్ అది క్రాస్ చెక్ చేస్తాం. అది కూడా లెట్స్ స్టార్ట్ ది సెక్షన్. డిజిటల్ మార్కెటింగ్ కి ట్రెడిషనల్ మార్కెటింగ్ కి డిఫరెన్స్ అనేది తెలుసుకుంటాం. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కోసం తెలుసుకోబోయే ముందు అసలు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే అసలు ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అని దానికోసం తెలుసుకుందాం. తెలుసుకొని దాంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కోసం డిస్కస్ చేద్దాం. అసలు ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది మనకి ఎలా చేస్తారంటే న్యూస్ పేపర్ లోని క్లిప్పింగ్స్ అండి. న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, ఇంకా మనకి న్యూస్ పేపర్స్ లోని పాంప్లెట్స్ పెట్టి ఇస్తారు. మనకి న్యూస్ పేపర్స్ మనకి వేయించుకునే వాళ్ళు ఉన్నారు కదా మన యొక్క పార్టిసిపెంట్స్ లోని, మీరు గమనించి ఉంటారు. మనకి పాంప్లెట్స్ అనేది న్యూస్ పేపర్ లో పెట్టేసి మనకి ఆ ఒక న్యూస్ పేపర్ బాయ్ మనకి ఇస్తూ ఉంటారు. అది కూడా మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ లోకి వస్తుంది. నోట్ డౌన్ దిస్ ఆల్ పాయింట్స్. మనకి మీకు ఎక్కడ అడుగుతున్నా మీకు చెప్పాలి ఇవన్నీ. మీరు ఇంటర్వ్యూలో అవ్వచ్చు, ఎగ్జామ్ లో అవ్వచ్చు, ట్రెడిషనల్ మార్కెటింగ్ కి ఏంటి ఏంటి వస్తాయి. అండ్ దెన్ మనకి పాంప్లెట్స్, రేడియోలో అడ్వర్టైజ్మెంట్స్, డోర్ టు డోర్ మనకి సేల్స్ మ్యాన్స్ వస్తారు, డోర్ టు డోర్ సేల్స్. అలానే మనకి మూవీది ఆడియో లాంచింగ్ అవుతూ ఉంటాయి. మీ యొక్క ఏరియా సైడ్ కూడా మీకు ఏదైనా మనకి బీచ్ రోడ్ సైడ్ అయినా, ఇఫ్ నాట్ ఏదైనా హైవే సైడ్ ఏదైనా ఉంటే మీకు గమనించి ఉంటారు. ఆడియో లాంచింగ్ ఫంక్షన్స్ లేదంటే ఈవెంట్ ఫంక్షన్స్ అవి అవుతూ ఉంటాయి. అవి కూడా మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్ లోకి వస్తాయి. ఈవెన్ సినిమాది కూడా మనకి మార్కెటింగ్ అండి అది. అలానే బిల్ బోర్డ్స్. బిల్ బోర్డ్స్ అంటే మీకు హైవే సైడ్ మీరు కాలేజ్ కి వెళ్ళేటప్పుడైనా, డ్యూటీకి వెళ్ళేటప్పుడైనా సరే మీరు చూస్తారు. పెద్ద పెద్ద మనకి బ్యానర్స్ అనేది పైన బిల్ బోర్డ్స్ దగ్గర ఉంటాయి. అది సినిమా పోస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా జాబ్ మేళాస్ అయినా సరే మనకి పెడతారు. దేనికైనా సరే మనకి అవి పెద్ద పెద్ద బోర్డ్స్ అనేది మనం హైవే సైడ్ మనం గమనిస్తాం. ఎవరైనా చూస్తారా బిల్ బోర్డ్స్ ని? ఏదైనా షాప్స్, షాపింగ్ మాల్స్ ఓపెన్ అయినా సరే మనకి కనిపిస్తాయి. ఫర్ సపోజ్ ఆ యొక్క బిల్ బోర్డ్ అనేది ఓన్లీ ఫర్ టీనేజ్. ఆ యొక్క బిల్ బోర్డ్ ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో అది టీనేజ్ వాళ్ళకి సంబంధించింది. కానీ వాళ్ళు కాకుండా అందరూ చూస్తారు కదా, అవునా కాదా? అది ఏ టైంకి చూస్తారు, ఎవరెవరు చూస్తారు, ఎక్కడి నుంచి చూసారు అనేది మీరు చెప్పగలరా? ఆ బిల్ బోర్డ్ అనేది ఏ టైం చూసారు, ఎవరెవరు చూసారు,
ఎక్కడి నుంచి చూసారు? ఎస్టిమేట్ చేయగలరా? నో, రైట్? నో. కానీ మన యొక్క డిజిటల్ మార్కెటింగ్ వస్తే మనం పర్టికులర్ ఏజ్ వాళ్ళకి, ఫిమేల్స్ కి అనేది మనం అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నప్పుడే ఇది మనం సెట్ చేసుకోవచ్చు ఆ ఒక అడ్వర్టైజ్మెంట్ అప్పుడు. అంతేకాకుండా వాళ్ళు మొబైల్ యూజ్ చేసి చూసారా, ఇండియా నుంచి చూసారా, అసలు ఏ కంట్రీ నుంచి, అసలు ఎక్కడి నుంచి చూసారు, ఏ టైంకి చూసారు, విండోస్ యూజ్ చేస్తున్నా, మనకి విండోస్ ఉంటాయి, మీకు సిస్టమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తెలుస్తుంది. విండోస్ అని, మనకి మ్యాక్ అనేసి ఇవన్నీ మనకు ఉంటాయి. వాళ్ళు అసలు దేన్ని యూజ్ చేసి చూస్తున్నారు అనేది అది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఏ టైంకి మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ తెలుసుకోవచ్చు అండి ఈ యొక్క డిజిటల్ మనం అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు. స్క్రీన్ విజిబుల్ గానే ఉంది కదా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మా స్క్రీన్ ఎవరికైతే విజిబుల్ అవ్వట్లేదో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. స్క్రీన్ అయితే విజిబుల్ అవుతుందంట. అలానే ఫర్ సపోజ్ ఇక్కడ మనకి స్వప్న, కోడూరు స్వప్న గారు ఉన్నారు. ఆ ఒక స్వప్న తను ఏం చేశారంటే ఒక ట్రెడిషనల్ గా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది త్రూ పాంప్లెట్స్ ద్వారా డిజైన్ చేయించారు. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. పాంప్లెట్స్ ద్వారా డిజైన్ చేయించారు తన యొక్క అడ్వర్టైజ్మెంట్ అని, తన యొక్క బిజినెస్ సంబంధించి. అక్కడ తను ఒక స్పెల్లింగ్ మిస్టేక్ అనేది చేశారు. అది తనకి ఎప్పుడు తెలిసింది? ప్రింటింగ్, పాంప్లెట్స్ ప్రింటింగ్ అంతా అయిపోయిన తర్వాత తనకు తెలిసింది ఇక్కడ నేను స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను అనేసి, లేకపోతే ఫోన్ నెంబర్ మిస్టేక్ ఇచ్చాను అనేసి అన్న. ప్రింట్ అవుట్ అయిపోయిన తర్వాత కరెక్ట్ చేసుకోగలరా? అవ్వదు. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ రీప్రింట్ చేయించాలి, దాన్ని మోడిఫికేషన్ చేయించుకొని. అప్పుడు మనకి మనీ మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది, రైట్? కానీ ఇక్కడ మనకి డిజిటల్ లో అలా కాదు. మీరు ఇంకేదైనా అప్డేటెడ్ ఏమైనా చేసుకోవాలనుకున్నా దాన్ని మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. మీకు అక్కడ ఖర్చు ఏంటి ఉండదు. అలానే విత్ ఇన్ సెకండ్స్ లో మనం రీచ్ చేయగలం మన యొక్క పీపుల్ కి, విత్ ఇన్ సెకండ్స్ లో. ఇప్పుడు మీరు ఏదైనా ఒక బ్యానర్ తీసుకోండి, లేదంటే ఒక పాంప్లెట్స్ అయినా, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అయినా సరే, దానికంటే ఒక టైం ఉంటది. మీరు ఈ టైంలో ఇవ్వగలరు. అంతేగాని మీరు మిడ్ నైట్ అప్పుడు అది పెడదామంటే అవుతుందా? పీపుల్ కి రీచ్ చేద్దామంటే వేలప్పుడు అసలు మనకి ఇవ్వడానికి కూడా అవ్వదు అసలు ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది పాస్ చేయడానికి. కానీ ఈ యొక్క డిజిటల్ కి మటుకు అలా కాదు. మీరు వన్స్ మీరు దాన్ని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అది ఏ టైం అయినా సరే అది పీపుల్ కి రీచ్ అవుతుంది త్రూ డిజిటల్లీ. అలానే కమ్యూనికేషన్ వైజ్ గా కూడా మీరు చూసుకోవచ్చు. ఈ యొక్క కమ్యూనికేషన్ మీకు అటుపక్క వాళ్ళు ఎవరైనా సరే మీకు ఫర్ సపోజ్ మెయిల్ పెట్టారు. మన యొక్క యామ్నిని తీసుకోండి, ఫ్రమ్ చిత్తూరు. తను ఒక మెయిల్ అనేది సెండ్ చేశారు, తన యొక్క బిజినెస్ సంబంధించి మెయిల్స్. ఎవరైనా కాంటాక్ట్ అనేది ఏ టైంకైనా అవుతారు, ఇమీడియట్ గా కమ్యూనికేషన్ అనేది అవుతుంది. అదే మీకు ట్రెడిషనల్ గా అయితే ఒక ఆఫీస్ కి వెళ్ళడం ఇదంతా ఇట్స్ టేక్ లాంగ్ ప్రాసెస్. ఆఫీస్ టైమింగ్స్ తెలుసుకోవాలి, ఇదంతా కమ్యూనికేషన్ కొంచెం డిలే అవుతుంది. మా అర్థమైందా డిజిటల్ మార్కెటింగ్ కి ట్రెడిషనల్ మార్కెటింగ్ కి?
డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది నాకు రెస్పాండ్ అవ్వండి. అర్థమవుతే నేను నెక్స్ట్ మూవ్ అవుతాను. అండ్ బాలసుందర్ గారు ఒకసారి మీరు ఏం చేస్తారంటే రీలాగిన్ అవ్వండి ఒకసారి. దట్స్ ద బెస్ట్ ప్రాసెస్. ఎందుకంటే మనకి ఆడియో అనేది సడన్ గా మీకు ఫోన్ ఏదైనా హ్యాంగ్ అయినా దేనికైనా మనకి ఒకసారి ఆడియో కంప్లీట్ గా మనకు ఆఫ్ అవుతుంది. అందుకని ఒకసారి మీరు రీలాగిన్ అనేది అవ్వండి. బాలసుందర్ గారు ఒకసారి ఫాస్ట్ మీరు రీలాగిన్ అవ్వండి. నేను మళ్ళీ ట్రెడిషనల్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి నేను మళ్ళీ ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఓకే, నేను మళ్ళీ ఒకసారి రిపీట్ అనేది చేస్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్ కి ట్రెడిషనల్ మార్కెటింగ్ కి మన యొక్క వేరియేషన్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేది. ఓకేనా? మన యొక్క ట్రెడిషనల్ మార్కెటింగ్ సంబంధించి ది ఫస్ట్ వన్ ఏంటంటే లిమిటెడ్ ఆడియన్స్. ఆడియన్స్ మనకి తక్కువగానే ఉంటారు వెల్ కంపేరింగ్ టు డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు ఎక్కువ మంది మనకి సోషల్ మీడియాలోనే ఉంటున్నారమ్మా. లైక్ వాట్సాప్ అవ్వచ్చు, ఎఫ్బి అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, లింక్డ్ ఇన్ ఏదైనా తీసుకుని మనకి ఎక్కువ మంది సోషల్ మీడియాలో ఉంటారు. దాంతో పోల్చుకుంటే మనకి బయటన మనం ఏదైనా పాంప్లెట్స్ కానీ ఏదైనా మనం చూసుకుంటే దాంతో కంపేర్ చేసుకుంటే దీనికి ఎక్కువగా మనకు ఆడియన్స్ అనే వాళ్ళు వస్తారు, ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది. రైట్? అలానే గ్లోబల్ మార్కెటింగ్ ఇక్కడ అంటే ఇక్కడ స్పెసిఫిక్ గా వీళ్ళకి అనేసి ఉండదు. అక్కడ బిల్ బోర్డ్ పెడతాం, ఇప్పుడు రేడియోలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం, రేడియోలో అందరూ వింటారు, అందరికీ చేరుతుంది, గ్లోబల్ గా చేరుతుంది. మనం ఎవరికైతే తెలియజేయాలనుకుంటున్నామో వాళ్ళకి కాకుండా అందరికీ చేరుతుంది. అలా కాకుండా స్పెసిఫిక్ గా టార్గెటెడ్ క్లయింట్స్ కే ఆ యొక్క యాడ్ అనేది చేరేలాగా మన డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం చేసుకోవచ్చు. అలానే వర్సటైల్. వర్సటైల్ అంటే మనం చేంజెస్ అనేది చేసుకోగలం. ఏదైనా యాడ్ అనేది ఇచ్చిన తర్వాత దాంట్లో ఏదైనా మనం స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా, ఫోన్ నంబర్స్ ఏమైనా తక్కువ ఇచ్చినా, దేనికైనా కరెక్షన్ ఏదైనా చేయాలనుకుంటే మనం దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అది బిల్ బోర్డ్స్ అయినా, ఇప్పుడు రేడియో అడ్వర్టైజ్మెంట్ అయినా, దేనికైనా సరే మనం వన్స్ అది పబ్లిష్ చేసామో దాన్ని రీకర్ చేసుకుని చాలా టైం పడుతుంది. ఇమీడియట్ కమ్యూనికేషన్ త్రూ మెయిల్స్ ద్వారా అయినా, ఇప్పుడు చాట్ బాక్స్, లైవ్ చాట్ బాక్సెస్ అనేది మనం వెబ్సైట్ లో ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్సైట్ లోనే మనం వాట్సాప్ అనేది లింక్ ఇవ్వచ్చు మన ఒక వెబ్సైట్ కి. ఆ ఒక వాట్సాప్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ ద్వారా మీకు కమ్యూనికేట్ అయిపోవచ్చు. కానీ ఇక్కడ ట్రెడిషనల్ గా మనకు అలా కాదు. ఆఫీస్ టైమింగ్స్ ఎప్పుడు తెలుస్తుంది ఎందుకు కనుక్కొని అప్పుడు వెళ్ళాలి, డిలే అవుతుంది కమ్యూనికేషన్. అమ్మా అర్థమైందా? రాము గారు ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. రిమైనింగ్ మెంబర్స్ నాకు అడిగారు కదా రిపీట్ చేయమనేసి. అర్థమైందా ట్రెడిషనల్ కి దీనికి? చిత్తూరు ఇందు షీ హావ్ ఆస్క్డ్ మీ. వర్సటైల్ అంటే ఇంకేంటి లేదండి, ఇట్స్ వెరీ సింపుల్ గా మీకు చిన్న ఎగ్జాంపుల్ లో చెప్తున్నాను. ఒక పార్టిసిపెంట్ ని కూడా నేను
తీసుకొని మరి చెప్తున్నాను. లక్ష్మీ సరస్వతి. లక్ష్మీ సరస్వతి అనే పర్సన్ తను ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లోని ఇచ్చారు. న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఎలా ఇస్తారు? ఒక దగ్గర ముందుకుంటే ఒక దగ్గర మనం మ్యాటర్ రాసి వాళ్ళకి సాయంత్రానికి ఇస్తే రేపు తెల్లారికి వాళ్ళు పేపర్లు వేసి ఇస్తారు. పేపర్ లో వస్తుంది కదా. ఈ రోజు సాయంత్రం మీరు ఏదైనా మిస్టేక్ అది ఏదైనా రాశారు అనుకోండి, ఏదైనా న్యూస్ పేపర్ కి ఇచ్చారు, అది మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలంటే ఎలా అవుతుంది? ఆ టైంకి ప్రింటింగ్ కూడా అయిపోయింది న్యూస్ పేపర్ లో, అప్పుడు ఎలా అవుతుంది? అవ్వదు కదా. మళ్ళీ నెక్స్ట్ డే అది కాదు కరెక్షన్ అనేది చేసుకుని మళ్ళీ రీప్రింటింగ్ అనేది చేయించుకోవాలి మళ్ళీ తర్వాత ఇంకెప్పుడైనా. అదే మీరు ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ లోనైతే మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మనీ ఏం పడదు, సింపుల్ గా అయిపోతుంది. చిత్తూరు ఇందు అర్థమైంది కదమ్మా? ష్యూర్ అండి పురుషోత్తం గారు, నేను పంపిస్తాను, మ్యామ్ కి సెండ్ చేస్తాను, మ్యామ్ మీకు పెడతారు. ఇవన్నీ పాయింట్ టు పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇంటర్వ్యూలోని థియరీ పార్ట్ అడుగుతారు. ముఖ్యంగా ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఎక్కువగా వారు కాన్సన్ట్రేట్ చేస్తారు. అందుకని ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్పాల్సి వస్తుంది. తర్వాత మనం తెలుసుకోపోయేది ఇన్బౌండ్ మార్కెటింగ్, అవుట్ బౌండ్ మార్కెటింగ్. ఇన్బౌండ్, అవుట్ బౌండ్ అంటే ఒకసారి ఈ యొక్క ఇమేజ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమైంది? కస్టమర్స్ ఆ ఒక కంపెనీకి వస్తున్నారు ఇన్బౌండ్ మార్కెటింగ్ లో, కానీ ఇక్కడ ఈ యొక్క కంపెనీని కస్టమర్ దగ్గరికి వెళ్తుంది. కస్టమర్స్ ని సెర్చ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా బిజినెస్ అయితే ఉంటే మీరు జస్ట్ డైల్లోని మీరు అప్లోడ్ చేసుకుంటారు. మీకు ఏదైనా బిజినెస్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వెబ్సైట్స్ కి SEO అనేది చేస్తాను అనేసి జస్ట్ డైల్ లో మీ యొక్క బిజినెస్ అనేది అప్లోడ్ చేస్తారు. కస్టమర్స్ ఏం చేస్తారు? మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. జస్ట్ వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. ఇట్స్ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్బౌండ్. కస్టమర్స్ మీ దగ్గరకు వస్తారు, బట్ ఇక్కడ కస్టమర్స్ దగ్గరికి వీళ్ళు వెళ్తారు. ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ మార్కెటింగ్. ఈ యొక్క పిక్ నే మీకు చాలా గుడ్ ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2-way కమ్యూనికేషన్ అనేది అవుతుంది. వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వడం, మీరు వాళ్ళకి సజెషన్స్ అనేది ఇవ్వడం, వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ అనేది మీరు తీసుకొని దాన్ని చేయడం, అలా 2-way కమ్యూనికేషన్ అనేది అవుతుంది. కానీ అవుట్ బౌండ్ మార్కెటింగ్ లోని ఓన్లీ 1-way అనేది ఉంటుంది, 1-way కమ్యూనికేషన్. మీరు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా మార్కెట్ సైడ్ వెళ్ళేటప్పుడు మీరు ఇలా చూస్తారు, జస్ట్ వాళ్ళు ఒక మైక్ పట్టుకొని అనౌన్స్ చేస్తూ వస్తారు. దట్స్ కాల్డ్ అవుట్ బౌండ్ మార్కెటింగ్. ఓన్లీ 1-way లోని కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. మీకు ఈ పిక్చర్స్ చూస్తే మీకు క్లియర్ గా మీకు అర్థమవుతుంది. 1-way లోనే మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అలానే ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ఇన్బౌండ్ మార్కెటింగ్ లోని కస్టమర్స్ మీ దగ్గరికి ఎలా వస్తారు, హౌ ద కస్టమర్స్ విల్ రీచ్ యూ. ది ఫస్ట్ వన్ సర్చ్ ఇంజిన్, సెకండ్ వన్ రిఫరల్స్, ఎవరైనా రిఫరల్స్ ఏమైనా ఇస్తే దాన్ని బట్టైనా వస్తారు. దెన్ థర్డ్ వన్ ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా చూసినా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఇన్బౌండ్ మార్కెటింగ్ లోని కస్టమర్స్ ఎలా వస్తారండి? బై ఇన్ 3 ways: search engines, referrals, social media.
అలానే అవుట్ బౌండ్ మార్కెటింగ్ మనకి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ పైన ఇఫ్ నాట్ కోల్డ్ కాల్స్ మనకి కంపెనీ కాల్స్ అనేది వస్తూ ఉంటాయి కదా, చాలా మటుకు అందరికి మనకి బ్యాంక్స్ నుంచి కూడా వస్తాయి. ఎయిర్టెల్ వాడు ఇలా మనకి ఇలా వాళ్ళు కూడా కాల్ చేసుకొస్తారు, కోల్డ్ కాల్స్, రేడియో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఇవన్నీ మనం అవుట్ బౌండ్ మార్కెటింగ్ కింద కన్సిడర్ చేస్తాం. ఇన్బౌండ్, అవుట్ బౌండ్. మా అర్థమైంది కదా, ఇన్బౌండ్ అంటే ఏంటి, అవుట్ బౌండ్ అంటే ఏంటి. ఒకసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి సో దట్ ఐ విల్ మూవ్ ఫర్దర్. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇన్బౌండ్ అంటే మనకి ఆన్లైన్ లో మనం మార్కెటింగ్ చేయడం, అవుట్ బౌండ్ అంటే మనకి ఆఫ్లైన్ లో, అంటే ఇలా రేడియోది, టీవీది ఇలా ఆఫ్లైన్ లో మార్కెటింగ్ చేయడం. మీకు ఎవరైనా ఏదైనా అడిగితే చాలా క్లియర్ కట్ గా ఆన్సరింగ్ చేయండి. అండ్ దెన్ దీనికి జస్ట్ క్రియేటివిటీ, టాలెంట్ అండ్ ఎఫర్ట్ ఉంటే సరిపోతుంది మనకు ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి, ఆన్లైన్ ఏదైనా మనకి మార్కెటింగ్ చేయడానికి. క్రియేటివిటీగా వెబ్సైట్ డిజైన్ చేస్తారు, జస్ట్ మీ ఆ వెబ్సైట్ డిజైన్ చేసి మీ యొక్క టాలెంట్ అండ్ ఎఫెక్ట్ అక్కడ ప్లేస్ చేస్తాం, అంతే అయిపోయింది. అది ఎక్కడికి వచ్చేసి మనం బడ్జెట్ చూసుకోవాలి, రిప్యుటేషన్ చూడాలి, ఇదంతా ఇట్స్ టేక్ మోర్ టైం, మనీ ఇదంతా అవుతుంది. అలానే పుష్ అండ్ పుల్ మార్కెటింగ్, దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలనుకుంటే పుష్ మార్కెటింగ్ మనం అవుట్ బౌండ్ మార్కెటింగ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అలానే పుల్ మార్కెటింగ్ ని ఇన్బౌండ్ మార్కెటింగ్ గా మనం వీ కెన్ కన్సిడర్. ఎందుకంటే ఇక్కడ మనకు పుష్ మార్కెటింగ్ అంటే మీకు అక్కడ వర్డ్ లోనే అర్థమవుతుంది. పుష్ అంటే కస్టమర్స్ ని ఎలా అయినా కొనేలాగా చేయడం, పుష్ చేయడం. పుల్ మార్కెటింగ్ ఇక్కడ మనకి కస్టమర్స్ ని మన దగ్గరికి రీచ్ అవుతారు. వెరీ స్మాల్ డిఫరెన్స్. కస్టమర్స్ ని మీ దగ్గరికి రావడం మనకి పుల్ మార్కెటింగ్. అవుట్ బౌండ్ మార్కెటింగ్ అంటే మనం మాసివ్ ఆడియన్స్, అంటే ఎక్కువ మంది జనాలు ఎక్కడ ఉన్నారో చూసుకొని అక్కడ మనం మార్కెటింగ్ చేస్తూ ఆ సేల్స్ అనేది అయ్యేలాగా చేయడం. ఇట్స్ నాట్ గుడ్. లెట్ us proceed in a digital way. ఇక్కడైతే మనకి టాక్టిక్స్ చూడండి, కింద లాస్ట్ లో ఉండే టాక్టిక్స్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ అనేది మనకి బిల్ బోర్డ్స్ కానీ, మాస్ ఇమెయిల్, అందరికి ఒకటే ఇమెయిల్ రావడం కానీ, ప్రెస్ నోట్స్, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, ప్రెస్ రీల్స్ అంటే న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కానీ, మీడియాలో ఏదైనా ఇవ్వడం కానీ, ఇలాంటివి చేయడం మనకి అవుట్ బౌండ్ యొక్క టాక్టిక్స్. అదే ఇన్బౌండ్ కి సంబంధించి మనకి ఎస్సీఓ చేసుకోవడం. మీకు ప్రాక్టికల్ గా నేను మీకు చెప్పేటప్పుడు మీకు ఎస్సీఓ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ల్యాండింగ్ పేజెస్ అనగా, ఆన్ పేజ్ ఎస్సీఓ అనగా మీకు ప్రాక్టికల్ గా నేను మీకు లైవ్ లో చెప్తాను కదా, మీకు క్లియర్ కట్ గా మీకు అర్థమవుతుంది. బ్లాగింగ్, పోస్ట్ క్యాట్స్,
అండ్ దెన్ అండర్స్టాండ్ ది ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు నేనైతే కెరీర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, మరి ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి కదా. అది తెలుసుకుంటేనే కదా మన దాంట్లో కెరీర్ అనేది స్టార్ట్ చేయగలం. ఫ్యూచర్ లో ఇంకా ఇంకా పవర్ఫుల్ గా ఉంటది అమ్మా ఇది. మనకి ఏదైనా మార్కెటింగ్ అంటే ది ఫస్ట్ గా మనకి ఇదే ఉంటది. ఇంకా దీనికి సంబంధించి మీరు ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఏదైనా డిజిటల్ ఏదైనా అప్డేట్ అవుతుంది దానికి మీరు తెలుసుకుంటూ అలర్ట్ గా ఉండాలి. స్మార్ట్ గా మీరు థింక్ చేస్తే సరిపోతుంది. ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ మార్కెట్ లో కాస్ట్ తోటి వెరీ లెస్ టైమ్ లో మీ యొక్క బిజినెస్ అయినా సర్వీస్ అనేసి మీరు ప్రమోట్ అనేది చేసుకోవచ్చు. సేల్స్ అండ్ ప్రాఫిట్ కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. బై ద మీన్ వైల్ మీ యొక్క వెబ్సైట్స్ మీకు డిజైన్ చేపిస్తాను కదా, ఆ యొక్క వెబ్సైట్స్ కి మీరు ట్రాఫిక్ అనేది మీరు అంటే ఎక్కువ మంది విజిటర్స్ వచ్చేలాగా చేస్తే, ఓకేనా, ఎక్కువ మంది విజిటర్స్ వచ్చేలాగా చేస్తే మీకు యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ లోని ఎలా అయితే మనీ అనేది ఎర్న్ చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే వాళ్ళందరూ, అలానే మీరు వెబ్సైట్స్ ద్వారా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మనకి వెబ్సైట్ లో కూడా మనకి యాడ్స్ అనేది ప్లేస్ అవుతాయి. మీరు ఎక్కడైనా వెబ్సైట్స్ అనేది ఓపెన్ చేసి ఉంటే మీరు చూస్తారు వెబ్సైట్ లో మనకి యాడ్స్ అనేది ప్లేస్ అవుతాయి. మనకి దాని ద్వారా కూడా మనీ అనేది వస్తుంది. ఐ థింక్ మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంటర్నెట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది. మనకి ఇంటర్నెట్ అనేది ఒక వరల్డ్ వైడ్ నెట్వర్క్. ఏదైతే మన సిస్టమ్స్ కి కనెక్ట్ అయ్యి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మనకి అందజేస్తుంది. ఇంకా మనకి నెంబర్ ఆఫ్ సర్వీస్ అనేది కూడా మనకి త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం పొందుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్స్ తీసుకోండి, మెయిల్స్ మనకు వస్తూ ఉంటే మన ఏదైనా మెయిల్ మనం సెండ్ చేయడం కూడా మనకి అవుతుంది, అది త్రూ ఇంటర్నెట్. మనకి ఈమెయిల్స్ సంబంధించి ఒక గూగుల్స్ ఇవన్నీ మన సాఫ్ట్వేర్స్ ఉన్నా ఇంటర్నెట్ లేకపోతే మనం మెయిల్ సెండ్ చేయలేం కదా, మెయిల్స్ కూడా మనకి రిసీవ్ అవ్వదు. సో ఇంటర్నెట్ అనేది మనకి నెంబర్ ఆఫ్ ఆన్లైన్ సర్వీస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ చాట్ బాక్స్ ఒక డౌట్ అనేది అడిగారండి, మ్యామ్ యూట్యూబ్ లో మనీ ఎలా ఎర్న్ చేస్తారు. ఈ యొక్క 15 days కోర్స్ లో మీరు క్లారిటీగా మీరు రోజుకి అటెండ్ అవుతే ప్రతి ఒక్క పార్ట్ మీకు తెలుస్తుందండి. నాట్ ఓన్లీ యూట్యూబ్, మీకు నెంబర్ ఆఫ్ వేస్ లో మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అనేది ప్రతి ఒక్కటి మీకు తెలుస్తుంది. యూట్యూబ్ లో ఎలా ఎర్న్ చేయాలో కూడా నేను మీకు క్లారిటీగా చెప్తాను. యూట్యూబ్ లో మనకి వీడియోస్ చేసేటప్పుడు సపోజ్ నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను, క్లాస్ చెప్పేటప్పుడు నా బ్యాక్గ్రౌండ్ నుంచి వాయిస్ డిస్టర్బెన్స్ ఇలాంటివన్నీ వస్తాయి. సో ఆ యొక్క వీడియోస్ చేసేటప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తే మనకి ఎలా దాన్ని రిమూవ్ చేయాలి, దానికి అట్రాక్టివ్ గా ఎలా చేయాలి వీడియోస్ ని, ఎడిటింగ్, ఇవన్నీ నేను మీకు చెప్తాను. లోగో డిజైనింగ్, మనకి లోగోస్ ఉంటాయి కదా, లోగో డిజైనింగ్ చేసుకోవాలి. దానికోసం పక్క వాళ్ళపై ఎందుకు ఆధారపడడం, డబ్బులు ఇచ్చి మరి మనకి మనమే చేసుకున్నాం లోగోస్ కూడా. యూట్యూబ్ థంబ్నెయిల్స్, ఇన్స్టాగ్రామ్ లో మిమిస్ చేస్తాం, అవి ఎలా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుంటారు. ఈ రోజు ఇంట్రొడక్షన్ పార్ట్ కాబట్టి మనకి ఇంటర్వ్యూలో అడుగుతున్న బేసిక్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేస్తున్నాను. బిఫోర్ స్టార్టింగ్ ది సర్చ్ ఇంజిన్, మనకి ఇంటర్నెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మనకి ఇండియాలోని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు.
కెన్ ఎనీవన్ సే? ఇయర్ చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. ఇయర్. ఇంటర్నెట్ అనేది మన యొక్క ఇండియాలో ఎప్పుడు వచ్చింది? ఇయర్. నో అండి, 1995 కాదు, మనకి 1960s లోనే వచ్చేసింటది. 1960s కన్నా ఇంకా బిఫోర్ గానే వచ్చింది. కానీ మన యొక్క ఇండియాలోనే అందరికి తెలియడం అనేది, అందరి వరకు వరల్డ్ వైడ్ గా తెలియడం అనేది 1960s లో అనేది జరిగింది. అప్పుడు మన యొక్క ఇంటర్నెట్ కి ఆప్రానెట్ అనేసి పేరు అనేది ఉంటది. ఆప్రానెట్. జస్ట్ వెయిట్, ఐ విల్ రైట్. ఆప్రానెట్ యొక్క ఫుల్ ఫామ్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్. అండ్ దెన్ దాన్ని మనం టీసీపీ అండ్ ఐపీ ప్రోటోకాల్స్ ద్వారా దాన్ని అడాప్ట్ అనేది చేస్తారు. టీసీపీ అండ్ ఐపీ. ఎస్ అండి మొహమ్మద్ గారు, ఆప్రానెట్ టీసీపీ అండ్ ఐపీ ద్వారా దాన్ని అడాప్ట్ అనేది చేసుకుంటారు. అండ్ దెన్ వాట్స్ మై టీసీపీ? ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. అలానే ఐపీ అంటే ఇది అందరికీ తెలుస్తుంది, ఇంటర్నెట్ ప్రోటోకాల్. టీసీపీ అండ్ ఐపీ. ఆప్రా అండి, ఆప్రానెట్ ఫ్రమ్ కడప. ఆప్రానెట్ అనేసి దాన్ని అంటారు. అండ్ దెన్ దాన్ని జనవరి 1983లోని మోడర్న్ ఇంటర్నెట్ గా దాన్ని రూపొందించారు. 1983లో జనవరిలో. మోడర్న్ ఇంటర్నెట్ గా దాన్ని రూపొందించారు. చిన్న చిన్న పాయింట్ కూడా మీకు ఎక్కడైనా ఏదైనా క్వశ్చన్ ఎవరైనా వేస్తే మీరు తడబడకుండా చెప్పాలనేసి నేను ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకేనా? And now coming to know about search engine. సర్చ్ ఇంజిన్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఏదైతే మన యొక్క ఎవరికి కొన్ని ఇన్ఫర్మేషన్ చాలా మటుకు ఎవరు తెలియదు కొన్ని టాపిక్స్ లో. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లో క్విక్ గా మనం బ్రౌజర్ ఓపెన్ చేస్తాం, మనకి కావాల్సింది మ్యాటర్ టైప్ చేస్తాం, మన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటాం విత్ ద హెల్ప్ ఆఫ్ సర్చ్ ఇంజిన్. మనకి నెంబర్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్ లైక్ డక్ డక్ గో కానీ, స్విస్కౌస్, సిసి సర్చ్, బింగ్, జిపారో, ఇంకా చాలా బ్రౌజర్స్ అనేది అనుకుంటే. కానీ ఇన్ని ఉన్నా మనందరికి ఎక్కువగా మనకి ఫ్రెండ్లీగా ఉండేది విచ్ వన్? అందరికి ఇంకా బాగా ఫ్రెండ్లీగా ఉండేది గూగుల్. ఆబ్వియస్లీ గూగులే.
ఎస్. మన యొక్క సర్చ్ ఇంజిన్ అనేది అసలు ఎలా వర్క్ అవుతుంది అనే దానికోసం ఒకసారి తెలుసుకుందాం. సపోజ్ మీరు ఏదైనా ఒక బ్రౌజర్ అనేది మనకి ఓపెన్ చేసుకొని దాంట్లోని మీరు జస్ట్ టైప్ AWS ఎడ్యుకేట్ అనేసి మనం ఏదైనా టైప్ చేస్తాం. ఒక వెబ్సైట్ అనేది ఏది AWS ఎడ్యుకేట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది మనం ఓపెన్ చేస్తున్నాం. అది మనకి ఒక AWS సర్వర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మనం ఏదైతే మనం టైప్ చేస్తున్నామో దాని యొక్క వెబ్సైట్ అనేది అది మనకి HTML అంటే HTML అంటే యూజర్ సైడ్ అండి. బ్యాక్గ్రౌండ్ కోడ్ ఏంటి కనిపించకంటే మన యొక్క యూజర్ సైడ్ అంటే క్లయింట్ సైడ్ ఏదైతే మనకి విజిబుల్ అవుతుందో దాన్ని మనం HTML అనేసి మనం చెప్పుకుంటాం. HTML కానీ AngularJS కానీ ఈ యొక్క కోడ్స్ మనకి ఫ్రంట్ ఎండ్ అంటే క్లయింట్ సైడ్ వ్యూస్ ఇవన్నీ. AngularJS కూడా మనకి క్లయింట్ సైడ్ కింద వస్తుంది. ఓకేనా? ఈ యొక్క కోడ్ మనకి విజిబుల్ అనేది అవుతుంది. ఈ యొక్క ఫార్మేషన్ అంటే విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లో మనకి ఇదంతా అవుతుంది. విత్ ఇన్ మిల్లీ సెకండ్స్. And then ఫ్రమ్ వెస్ట్ గోదావరి సంతోష్ గారు. సంతోష్ గారు ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేశారు. రైట్. అతను ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఆ వెబ్సైట్ అనేది అందరికీ తెలియాలి. అంటే ఇప్పుడు ఎవరైనా సరే సర్చ్ బాక్స్ లో టైప్ చేస్తే దాని యొక్క రిలేటెడ్ గానే ఏదైనా వర్డ్స్ కీవర్డ్స్ అని టైప్ చేస్తే ఈ యొక్క వెబ్సైట్ అనేది వాళ్ళకి కనిపించాలి. అలా కనిపించాలి అంటే తన యొక్క వెబ్సైట్ కి SEO అనేది చేసుకోవాలి. సర్చ్ ఇంజిన్ మనం చేసుకోవాలి. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మనం చేస్తేనే అది అవుతుంది. ఆ SEO కి సబ్మిట్ చేసాక సంతోష్ తన యొక్క వెబ్సైట్ ని సర్చ్ ఇంజిన్ గూగుల్ అయినా దేనికైనా సబ్మిట్ చేసాక ఆ ఒక వెబ్సైట్ అసలు ఏమవుతుంది ఆ స్టార్టింగ్ లో పేపర్ లో రాదానికి. అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ షాట్ అనేది ఆపానండి. ఇంకో స్క్రీన్ షాట్ అనేది ఇవ్వడానికి. నేను SEO సర్వీస్ అనేది నేను టైప్ చేయగానే నాకు ఇక్కడ వెబ్సైట్స్ అనేది వచ్చాయి చూడండి. ఇక్కడ వీటిని మనం ఆర్గానిక్ వెబ్సైట్స్ అనేసి అంటాం. ఆర్గానిక్ SEO అదేంటంటే మీకు ప్రాక్టికల్ గా వెళ్ళేటప్పుడు చెప్తాను. ఆర్గానిక్ SEO ఇన్ఆర్గానిక్ SEO అనేది ఇలా మీకు టైప్ చేయగానే మీకు ఇక్కడ మీ యొక్క వెబ్సైట్ రావాలి అంటే మీరు SEO అనేది ఒక వెబ్సైట్ చేయాలి. మీరు ఏదైతే ప్రిపేర్ చేసుకుంటున్నారో ఒక వెబ్సైట్ ఇలా మీకు రావాలి అంటే SEO చేసుకోవాలి. ఆ ఒక సబ్మిట్ చేసిన వెబ్సైట్ అనేది ఒక గూగుల్ కి సంబంధించి మనం తెలుసుకుంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది అప్లై అవుతుంది. సపోజ్ ఇక్కడ 113 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఇలానే కాదు నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనకి రోజుకి మనకి వెబ్సైట్స్ అనేది సబ్మిట్ చేస్తూ ఉంటారు సర్చ్ ఇంజిన్ కి. అవన్నీ ఫస్ట్ అది క్రాలింగ్ అనేది చేస్తుంది. మనకి ఏంటి అనే వెబ్సైట్స్ అనేది వచ్చాయి అనేది అది ఫస్ట్ చెక్ చేసుకుంటది క్రాలింగ్ చేస్తూ. అండ్ దెన్ వాటికి ఇండెక్సింగ్ అనేది ఇస్తుంది.
ఇండెక్సింగ్ 1 2 3 అలా ఇండెక్సింగ్ అనేది ఇస్తుంది. ఇండెక్సింగ్ ఇచ్చిన తర్వాత గూగుల్ కి సంబంధించి కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయండి. గూగుల్ కి సంబంధించి ఆల్గరిథమ్స్ ఉంటాయి. పెంగ్విన్ ఆల్గరిథం అని, పాండా ఆల్గరిథం అని చాలా ఆల్గరిథమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే నేను మీకు చెప్తాను తర్వాత. ఆల్గరిథమ్స్ అనేది ఉంటాయి. ఆ ఒక ఆల్గరిథమ్స్ ప్రకారంగా ఆ రూల్స్ అన్ని పాటించిందా లేదా ఆ ఒక వెబ్సైట్ అనేది అది చెక్ చేస్తుంది. అండ్ దెన్ ర్యాంకింగ్ అనేది ఇస్తుంది ఆ ఒక వెబ్సైట్ కి. ఇలా ఇవన్నీ ప్రాసెస్ అనేది అది ఒక సర్చ్ ఇంజిన్ అనేది మొత్తం అంతా చూసుకుంటది. Why is Google the world's best search engine? ఎందుకు అది గూగుల్ ఎందుకు వరల్డ్స్ బెస్ట్ సర్చ్ ఇంజిన్? బికాస్ మనకి వేరే వాటితో పోల్చుకుంటే ఇది మనకి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటది. నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ నుంచి ఫాస్ట్ గా అది మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని అది విజిబుల్ చేస్తుంది విత్ ఇన్ సెకండ్స్ లో. And now coming to know about ranking factors of Google. Ranking factors. I'm just note down. నేను రాస్తానండి చూడండి. సెక్యూర్, స్పీడ్ అనేది ఉంటుంది. అండ్ దెన్ ఫ్రెండ్లీనెస్, మొబైల్ ఫ్రెండ్లీనెస్. ఆప్టిమైజ్డ్ కంటెంట్, మనకి ఏదైతే కంటెంట్ కావాలో దాన్ని యూస్ఫుల్ మంచి కంటెంట్ అనేది మనకి డిస్ప్లే అనేది చేస్తుంది. యూజర్ ఒక ఎక్స్పీరియన్స్ కూడా చూసుకుంటుంది. ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. ఈ యొక్క గూగుల్ అనేవాడు స్టార్టింగ్ ర్యాంక్ లోని ఫస్ట్ ర్యాంక్ లో రాదండి. ప్లీజ్ నోట్ డౌన్. మా నోట్ చేసుకుంటే నాకు రెస్పాండ్ అవ్వండి. Tanushree from Karnool. Okay, after the section end అవగానే Tanushree remind me, ఇదంతా నేను చాట్ బాక్స్ లో ప్లేస్ చేసేస్తాను.
అండ్ దెన్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్. మనకి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ డిజైన్ టూల్స్ అని కొన్ని ఉంటాయి. ఏవైనా మనకి వెబ్సైట్స్ అయినా లోగోస్ అయినా డిజైన్ చేసుకోవడానికి. అనాలిసిస్ టూల్స్, ఈ యొక్క అనాలిటికల్ టూల్స్ మనం యూజ్ చేస్తూ రియల్ అనాలిసిస్ కూడా మనం ప్రాక్టికల్ గా చేస్తాం. అలానే కంటెంట్ మార్కెటింగ్ టూల్స్ అండ్ దెన్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్. ఇలా మనకి డిజిటల్ మార్కెటింగ్ యొక్క టూల్స్ మనం యూజ్ చేసుకుంటూ వెరీ ఈజీగా మనం సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. అడ్వర్టైజింగ్, ఈ యొక్క అడ్వర్టైజింగ్ అనేది త్రూ పెయిడ్ ఛానల్స్ ద్వారా మనం ఈ యొక్క అడ్వర్టైజింగ్ అనేది మనం చేస్తాం. లైక్ మన టీవీ అయినా రేడియో అయినా న్యూస్ పేపర్స్, ఇదంతా మనకి పెయిడ్ ఛానల్స్ నే. సోషల్ మీడియా కూడా మనకి పెయిడ్ ఛానల్ నే. త్రూ పెయిడ్ ఛానల్స్ మనం ఆన్లైన్ అడ్వర్టైజింగ్స్ కానీ నార్మల్ అడ్వర్టైజ్ అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అడ్వర్టైజర్స్ ఏదైనా సరే త్రూ పెయిడ్ ఛానల్స్ గా మనం చేస్తాం. అండ్ దెన్ యాడ్వర్డ్స్. ఆ యొక్క వర్డ్ మీరు స్పెల్ చేస్తున్నప్పుడే మీకు ఆ వర్డ్ యొక్క మీనింగ్ అర్థమవుతుంది. యాడ్వర్డ్స్, యాడ్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం సోషల్ మీడియాలోని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ఈ పైన మీరు చూసారా యాడ్ అని చెప్పి మీకు విజిబుల్ అవుతుందా? ఈ యొక్క వెబ్సైట్ కి చూడండి, యాడ్ అనేసి. యాడ్, సెకండ్ వన్ కూడా యాడ్. ఇక్కడ కింద మనకి యాడ్స్ అని ఉండదు, స్టార్టింగ్ మనకి యాడ్స్ అనేది మనకి ప్లేస్ అవుతున్నాయి. వీటిని మనం టెక్స్ట్ యాడ్స్ అనేసి అంటామండి. టెక్స్ట్ యాడ్స్. మీ యొక్క వెబ్సైట్ అంటే ఇక్కడ నేను SEO సర్వీస్ అని టైప్ చేయగానే నాకు ఈ యొక్క పేజ్ లోని టాప్ పొజిషన్ లో నాకు ప్లేస్ అయ్యింది. టాప్ పొజిషన్ లో ఇదంతా మనకు ఒక పేజ్. ఈ యొక్క పేజ్ లోని మనకి టాప్ పొజిషన్ లో మనకి ప్లేస్ చేసాం. అది విత్ ద హెల్ప్ ఆఫ్ యాడ్ ద్వారా, టెక్స్ట్ యాడ్స్. ఈ యొక్క టెక్స్ట్ యాడ్స్, ఇంకా బ్యానర్ యాడ్స్, వీడియో యాడ్స్ అంటే మనకి యూట్యూబ్ లో వీడియోస్ వస్తాయి కదా, ఈ యొక్క యాడ్స్ ని మనం గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా మనం ఈ యొక్క యాడ్స్ అనేది ప్లేస్ చేస్తాం డిజిటల్ గా. వీటిని మనం యాడ్వర్డ్స్ అనేసి అంటాం. మీకు ప్రాక్టికల్ గా నేను చెప్పేటప్పుడు మీకు చెప్తాను. అది అసలు యాడ్వర్డ్స్ లో మన అసలు టెక్స్ట్ యాడ్స్, వీడియో యాడ్స్ అనేది, బ్యానర్ యాడ్స్ కానీ ఇలాంటివన్నీ ఎలా మనం చేసుకోవాలి. మీరు యాప్స్ ఏదైనా యూజ్ చేస్తున్నారు కదా, ఏదైనా గేమ్స్ ఆడటమైనా, మా గేమ్స్ ఆడతారు కదా మొబైల్లో అందరూ. మీకు గేమ్ ఆడేటప్పుడు మధ్యలో మీకు యాడ్స్ వస్తాయి, మీరు చూసే ఉంటారు యాప్స్ లో కూడా. అలా యాప్స్ లో కూడా మన యాడ్స్ అనేది ఎలా ప్లేస్ చేయాలని కూడా మనం తెలుసుకుంటాం ప్రాక్టికల్ గా ఈ యొక్క యాడ్వర్డ్స్ అనే కాన్సెప్ట్ వచ్చేటప్పుడు. ఓకేనా? ఇదిగోండి, ఇంకా క్లియర్ గా మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇలా యాడ్స్, టెక్స్ట్ యాడ్స్, ఇదిగో ఇలా బ్యానర్ యాడ్స్ కానీ, వీడియో యాడ్స్ కానీ మనం చేస్తాం.
ఇక్కడి వరకు అందరికి అర్థమైంది కదా? ఇంట్రొడక్షన్ పార్ట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నేను ప్రాక్టికల్ లోకి వెళ్ళడం మీకు అర్థమవుతుంది ఇంకా ఒకటి బాగా. కంటెంట్ మార్కెటింగ్ కి అంటే ఏంటి, ఇంకా కీవర్డ్స్ అంటే ఏంటి అండ్ దానికోసం రేపటి డిస్కస్ చేస్తాం. కంటెంట్ మార్కెటింగ్ మీకు మటుకు బాగా నేర్చుకుంటే నిజంగా చెప్తాను చాలా బాగా శాలరీ ఉంటదమ్మా, పే స్కేల్ బాగుంటది. చూడండి, నేను ఇక్కడ ఒక్కొక్క మనకి జాబ్స్ కోసం మనకి వెబ్సైట్స్ ఉంటాయి కదా, నౌకరీ, షైన్, టైమ్స్ జాబ్ అనేసి ఇదంతా నేను వాటిని సెలెక్ట్ చేసి ఉంచినవి చూడండి. మనకి ఇవే కాకుండా ఇంకా చాలా జాబ్ రోల్స్ ఉంటాయి. నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను ఏమని, డిజిటల్ మార్కెటింగ్ లోని అన్ని మోడల్స్ నేర్చుకోవద్దు, మిగతా అన్నిటి కొంచెం అవగాహన తెలుసుకుంటూ, అవగాహన అంటే ఈమెయిల్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా మార్కెటింగ్, ఇవన్నీ అవగాహన తెలుసుకుంటూ ఏదో ఒక్క మోడల్ బాగా నేర్చుకోండి, దాంట్లోనే మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది. సపోజ్ ఈమెయిల్ మార్కెటింగ్ నేర్చుకున్న, సోషల్ మీడియా అయినా, ఎస్సీఓ ఏదే ఒక్కటైనా మీరు నేర్చుకుంటే ఇట్స్ గుడ్. మా ఓకే కదా, అందరికి అర్థమైంది కదా? టెలిగ్రామ్ లో గ్రూప్ అనేది ఉండదమ్మా, వాట్సాప్ గ్రూప్ నే ఉంటది. వాట్సాప్ గ్రూప్ అనేది మ్యామ్ లింక్ కూడా ఇచ్చారు, గర్ల్స్ కి సపరేట్ గా, బాయ్స్ కి సపరేట్ గా లింక్ అనేది ఇచ్చారు. అందులో జాయిన్ అవ్వండి. ఈలోగా నేను ఇది ఒక పీపీటీ అంతా ఒక పీడిఎఫ్ కన్వర్ట్ చేసి నేను మ్యామ్ కి సెండ్ చేస్తాను. బట్ మెయిన్ వైల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా కొంచెం ఇంటిమేట్ చేయండి. చాలా మటుకు ఇక్కడ క్లాస్ టైమింగ్స్ మరి తెలియకో ఏంటో తెలియదు కానీ స్ట్రెంత్ చాలా లోగా వచ్చారు ఈ యొక్క స్టార్టింగ్ ఫస్ట్ డే లోనే. సరే ఇంటిమేట్ చేయండి వాళ్ళకి, మన యొక్క గ్రూప్ లింక్ అనేది ఇవ్వండి, వాళ్ళకి జాయిన్ అవ్వమని చెప్పండి. శ్రీవాణి మ్యామ్, శ్రీవాణి మ్యామ్, మా టైమింగ్స్ అనేది ఒకసారి మీరు మ్యామ్ ని అడగండి, శ్రీవాణి మ్యామ్ చూస్తారు. ఓకేనా? మౌనిక మ్యామ్, మేడం మ్యామ్ ఎన్ది సెక్షన్ మ్యామ్?